ఇంకా ఇందాక మీరు మానవ జన్మే డిఫరెంట్ అని ఒకటి చెప్పారు. ఉమ్. సో మానవ జన్మ గురించి మాట్లాడుకుంటే అమ్మ మనకి కన్ను తెలుసు, ముక్కు తెలుసు, మూతి తెలుసు, చెవు తెలుసు, అన్నీ తెలుసు మానవుడికి. మాట్లాడడం తెలుసు, చూడడం తెలుసు. ఉమ్. మనసు అనే ఒక పదం ఉంది, అందరూ వాడుతూ ఉంటారు పరిపరి సందర్భాల్లో. దాని గురించి చెప్పండి ఒకసారి నాకు. చాలా క్లిష్టమైనటువంటిది, అత్యవసరమైనటువంటిది, అందరూ తెలుసుకోవాల్సినటువంటిది ఏదైతే ఉందో దాని పేరే మనసు. ఈ మనసు అనే పేరు మనం పెట్టుకున్నదే. అవునవును. అయితే మనం పెట్టుకున్న పేరు అయినప్పటికీ ఆ మనసు ఎలా ఉంటుంది, దాని రంగు, రూపు, ఆకారము, దాని గుణాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనసుని మనసుతో గ్రహించడము ఎవరైతే చేయగలరో వాళ్ళకి మాత్రమే మనసు అనేటువంటిది ఇలా ఉంటుంది అని తెలుస్తుంది. అయితే ఆ మనసు, ఇందాక మీరు గుణాలు అన్నారు, దాని రంగు, రూపు అన్నీ దేవుడిచ్చాడు. ఈ గుణాలు మాత్రం మనిషే సృష్టించుకున్నాడు కదా. దాని గుణాల, సద్గుణాలా దుర్గుణాలా మనకు అనవసరం. గుణాల వరకు, గుణాలు దేవుడి వల్ల. ఒక్కొక్కడి మనసు ఒక్కోలా ఉంటుంది, ఒక్కొక్కడి ఆలోచన విధానం ఒక్కోలా ఉంటుంది. గుణాలు దేవుడి వల్ల. దేవుడు రంగు రూపు మాత్రమే ఇచ్చి వదిలేసాడు. మరి ఇప్పుడు ఈ గుణాల గురించి ఎలా? గుణాల గురించి నేను చెప్తాను. అయితే రంగు, రూపు ఇలా ఉంటుంది అని అన్నారు. అదేంటి నాకు తెలియదు, ఏ కలర్లో ఉంటుంది కొంచెం అంటే నేను బయాలజికల్ గా మాట్లాడా. జస్ట్ బయాలజీ చిన్నప్పటి నుంచి 5వ తరగతి నుంచి మనకి చెప్పినటువంటి పుస్తకాల్లో చూపించినటువంటి దేవుడు ఇది ముక్కు అని ఎలా అయితే చెప్పారో, ఇది నీ బ్రెయిన్, ఇది నీ హార్ట్, ఇంతవరకే బయాలజికల్ గా. దాని గుణాల గురించి మాత్రం మనకి ఏమి ఎక్కడ అలా చెప్పిన వాటిలో ఈ మనసు అనేది ఇలా ఉంటుంది అని ఎవరైనా ఎక్కడైనా చెప్పారా? మైండ్ని మనసు అంటున్నారు, హార్ట్ని కూడా కొంతమంది అప్పుడప్పుడు మనసు అంటుంటారు, హృదయం అంటుంటారు. ఇక్కడ మైండ్కి హార్ట్కి తేడా లేకుండా రకరకాల లాంగ్వేజ్లో చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా కవితల్లో కూడా చూసా, ఎవరు మనసు అని ఇట్లా హార్ట్ బొమ్మ వేస్తున్నారు, మనసు అని మైండ్ బొమ్మ వేస్తున్నారు. మరి ఆ మనసు అంటే ఏంటనేది ఇప్పటికీ అర్థం కాల. మైండ్ని మనము మెదడు అని కదా, మెదడు అంటున్నాము, బ్రెయిన్. అవును అంటున్నాం. బ్రెయిన్ కి ఒక రూపం ఉంటుంది, ఒక రూపం ఉంది, అది మనకు తెలుసు. అది మనసు ఎలా అవుతుంది? అవ్వదు. మరి దాన్ని మనసు అని ఎలా చెప్పగలం? అదే నేను చాలా వరకు చూస్తున్నా, మనసు అంటున్నారు, ఈ బొమ్మ వేస్తున్నారు, ఈ బొమ్మ వేస్తున్నారు, హార్ట్ బొమ్మ రెండు వేసేస్తున్నారు, లవ్ సింబల్ పెట్టేసి మనసు. ఎట్లా మనసు అవుతుంది అది? అంటే వాళ్ళు దాన్ని మనసు అనుకుంటున్నారేమో. మేము చాలా టీవీ సీరియల్ కూడా టైటిల్ మనసు అని వస్తుంది, బొమ్మ వేసేస్తారు, ఒక లవ్ బొమ్మ వేస్తారు దానికి. అలా మనసు అనే దాని గురించి నా అభిప్రాయము, నాకు తెలిసిన అణువులో అణుమాత్రము ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. చెప్పండి అమ్మా. మనసు అంటే ఇక్కడ ఒక చిన్న పాట పాడాల్సి ఉంటుంది. అయితే అంటే నేను లతా మంగేష్కర్, సుశీలమ్మ గారు లాగా గాయన్ని కాదు, నన్ను అపార్థం చేసుకోవద్దు. ఆ పాటను కూడా మాటల్లాగే మాట్లాడతా. మౌనమే నీ భాష ఓ మూగ మనసా అని ఒక మంచి పాట ఆచార్య ఆత్రేయ గారు రాశారు. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాడారు. మనందరం ఎన్నోసార్లు విన్న పాట. ఆ పాటలో ఎంతటి నిగూఢమైన వేదాంత సారాంశము, మనసు యొక్క డిస్క్రిమినేషన్ అంటే దాని యొక్క వివరణ ఎంత చక్కగా చెప్పారు అంటే నాకు అర్థమైంది, మీతో చెప్తున్నాను. చీకటి గుహ నీవు, చింతల చలి నీవు. చీకటి గుహ, చీకటి గుహ. గుహ అంటే ఎలా ఉంటుంది? వెలుతురు లేకుండా లోపలికి జస్ట్ అది సృష్టించబడిన ఒక చీకటి ప్రదేశం. అందులోపలికి ఎవరైనా వాంటెడ్లీ కానీ అన్వాంటెడ్లీ కానీ తెలిసి కానీ తెలియక కానీ ఎంటర్ అయిపోయారు అనుకోండి, ఆ తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? అందులో విషపురుగులు ఉంటాయో, గబ్బిలాలు ఉంటాయో, జంతువులు ఉంటాయో,
చీకటిగా ఉంటుందో, అక్కడక్కడ వెళ్తూనే ఉంటుందో, వీడు అదృష్టం బాగుండి ఏదైనా నిధి దొరుకుద్దో ఇది దొరుకుతుందో, అలా లేకపోతే అందులోనే ఆక్సిజన్ అందక ఆయన అయిపోతాడో ప్రాణమే పోతుందో. తెలీదు. ఒకసారి అందులో ప్రవేశించిన తర్వాత బయటికి వస్తే వచ్చినట్టు, లేకపోతే హరిఓం. ఏమండి, అటువంటి దానితో గుహతోటి పోల్చారు. ఎటువంటి గుహ? చీకటి గుహ. అంటే గాఢ అంధకారంతో అలముకున్నటువంటి ఒక గుహ ఎలా ఉంటుందో మనసు అనేటువంటిది అలా ఉంటుందట. మళ్ళీ వెంటనే ఏం చెప్పారు? చింతల చెలి నీవు. చింతల చెలి అంటే ఏంటి? అహర్నిశలు ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి, ఏదో ఒకటి దాని గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఏదో ఇది అయిపోయింది అంటే ఆ నెక్స్ట్ ఏమిటి, ఇది అయిపోయిందంటే ఆ తర్వాత ఏమిటి, అంటే అపరిమితమైనటువంటి ఆలోచనలు, అలా ఆలోచనల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఈ ప్రాబ్లం అయ్యేసరికి ఇంకోటి, ఇంకోటి, అది ప్రాబ్లంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇలా అనిపించడము, అలా ఒకదాని తర్వాత ఒకటి పుడుతూనే ఉండటము, దానికోసము వీడు మెంటల్ స్ట్రెస్కి గురవుతూ ఉంటాడు మానవుడు. అది నెరవేరేదాకా. అది నెరవేరిన తర్వాత తను అనుకున్న పాజిటివ్ రిజల్ట్ వస్తే హ్యాపీ ఫీల్ అయిపోతాడు, నెగిటివ్ వస్తే బాధపడిపోతాడు. ఇంత అంతా కాదు, కృంగిపోతాడు అనమాట. కృషించి నశించిపోతారు కొంతమంది. అయితే కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. ఇప్పటి జనరేషన్ కోసమే నేను ఈ మనసు గురించి చెప్పాలనుకున్నాను. మీరు మంచి ప్రశ్నే అడిగారు. చింతల చెలి నీవు. చెలి అని ఎందుకన్నారు అంటే, మానవుడికి అత్యంత ప్రీతికరమైనది ఎవరు? తోడుగా ఉండేటువంటిది. తోడుగా ఎవరుంటారు? సహచరిని, భార్య కావచ్చు, భర్త కావచ్చు, వాటెవర్, వాళ్ళే కదా జీవితకాలం అంతా తోడుగా ఉండేది. చింతల చెలి నీవు అంటే ఎప్పుడు ఏదో ఒక దాని గురించి ఆలోచనలు చేస్తూ ఉండి, మదన పడుతూ ఉండి, అది సాధించేదాకా ప్రయత్నం చెయ్యాలి అని ఆలోచనలు అలా నిరంతరము కొనసాగే, బాధల్ని నిండుగా నింపుకునేటువంటిది, ఆనందాలని కూడా నింపుకుంటుంది. ఇన్ని నింపితే అది ఉంటుందా? ఏమవుతుంది? పాసర్లపూడి అవుతుంది కదా. అలాంటి చింతల చెలి ఎవరు? మనసట. అలాంటిదట. చీకటి గుహ నీవు, చింతల చెలి నీవు. ఆ తర్వాత వెంటనే వెంటనే అన్నానండి, నాటక రంగానివే మనస తెగిన పతంగా నీవే. నాటక రంగము. నాటక రంగం అంటే ఇట్స్ ఏ స్టేజ్, మిక్చర్ ఆఫ్ ఎమోషన్స్. ఆ స్టేజ్ మీద ప్రవేశించిన తర్వాత అక్కడ నాటకం అయ్యేదాకా ఉంటాము, అంతే కదా. నాటకం అయిన తర్వాత వెళ్ళిపోతాం. ఎవడి పాత్ర అయ్యాక వాడు వెళ్ళిపోవాల్సిందే, ఆ స్టేజ్ మీద ఉండడానికి ఉండదు. అలాగా నాటక రంగంతో పోల్చాడు మనసుని. తెగిన పతంగానివే అన్నాడు. ఇది ఎక్కడ గొడవ? పతంగం మామూలుగా పతంగి అనే అనొచ్చు కదా, పతంగం అనొచ్చు కదా, గాలిపటం అనొచ్చు కదా. పాత్ర అయిపోయిన వెంటనే నీవు తెగిపోతావు, ఎక్కడికన్నా పోతావనా, అంతేగా. ఎగ్జాక్ట్లీ. అంటే అది బ్రేక్ అవుతుంది. ఎప్పుడు బ్రేక్ అవుతుంది? ఇందాక చెప్పుకున్నాం మన మనం. పాత్ర ముగిసినప్పుడు. అప్పుడే కాదు, మధ్య మధ్యలో కూడా ఎలా తను అనుకున్నది నెరవేరినప్పుడు ఇలాంటివి అనేకం అనుకుంటుంది. మనసుకి పనే పాట. ఇప్పుడు నడిచి వెళ్ళేవాడు సైకిల్ ఉంటే బాగుండు అనుకుంటాడు. తర్వాత ఈ సైకిల్ ఎంత తొక్కుతానో, తోటలు నొప్పి పెడతాయి, మంచి స్కూటర్ ఉండి, ఎలక్ట్రానిక్ స్కూటర్, ఇలా బటన్ నొక్కితే వెళ్ళిపోవాలి. అది చూసి ట్రాఫిక్లో ఇబ్బందిగా ఉంది, చక్కగా ఏసీ వేసుకొని కూర్చోడానికి ఒక బ్రహ్మాండమైన కారు ఉంటే బాగుండు అనుకుంటాడు. ఇవన్నీ ఎందుకు? అసలు ఇంకా పెద్ద ట్రక్ కొనుక్కోవాలి, ఇలా లేదా విమానం కొనాలి. అందులోనే అన్ని ఉండే బస్సులు తయారు చేస్తున్నారు, క్యారీవాన్లు ఉన్నాయిగా, అది ఉంటే బాగుండు అనుకుంటాడు. సూపర్. ఈ ట్రాఫిక్ జామ్ లో తిండి టైంకి ఉండదు, నిద్ర ఉండదు, ఆఫీస్ పని చేసుకోవడానికి ఉండదు, టైం అంతా అందులోనే గడిచిపోతుంది. పుణ్యకాలం అక్కడ గడిచిపోతే మిగతా పనులకి టైం ఎక్కడ ఉంటుంది? సో అది ఉంటే బాగుంటుంది అని అనుకుంటుంది. ఎవరు? మనసు. ఇవి ఏవైనా జరగనప్పుడు కుంగిపో, విపరీతంగా కుమిలిపోతుందండి.
అందుకని దాన్ని తెగిన గాలిపటంతో పోల్చారు. అంతేకాదు ఇప్పటి జనరేషను వాళ్ళ ఆలోచనలు, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, ఎంతోమంది ఎంతో మేధస్సు ఉన్నవాళ్ళు, తెలివితేటలు ఉన్నవాళ్ళు కూడా ఎన్నో పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఒక చిన్న తప్పు చేస్తున్నారు. ఈ మనసుందే, ఆ మనసుని నమ్ముకొని అది ఎలా చెప్తే అలా ట్రావెల్ చేసేయడం మొదలెడుతున్నారు. అది ఎటు పడితే అటు తిరుగుతుంది. అది చీకటి గుహ, తెగిన గాలిపటం, ఎటు వెళ్తుందో తెలీదు, ఏం కోరుతుందో తెలీదు, అది అవసరమో అవసరం లేదో దానికే తెలీదు మనసుకే. మరి వీళ్ళు విచక్షణతో ఇది అవసరమా కాదా ఆలోచించాలా అక్కర్లేదా? సో కంప్లీట్ మనిషిని ఇది మానిటరింగ్ చేస్తుంది మనసు. మరి ఇది కాకుండా మనిషి షిఫ్ట్ అవ్వచ్చుగా ఇంకో ఆర్గన్కి. అక్కడికి వెళ్దాం. మనసు గురించి ఇంకొక 2 మాటలు చెప్పేసుకున్నాం. చెప్పండి. తర్వాత ఈ తెగిన పతంగానివే అన్నాడు ఆయన. వీళ్ళు ఈ యంగ్ ఏజ్లో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు చాలామంది ఇప్పటి జనరేషన్లో దేనికి కూడా ఇదమిద్దంగా కరెక్ట్గా ఇది అని నిర్ణయించుకునేటువంటి మానసిక పరిపక్వత లేక రాక చెప్పేవాళ్ళు కూడా కరువు అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ ఏజ్లో ఉండేటువంటి అట్రాక్షన్లకి, ఆకర్షణలకి పొంగిపోయి లొంగిపోయి సర్వస్వాన్ని కోల్పోతున్నారు. మానవుడికి ఏది ముఖ్యమో క్యారెక్టర్, దాన్నే సౌశీల్యము అంటాం మనం, దాన్ని కూడా కోల్పోతున్నారు. దురలవాట్లకి లోనవుతున్నారు. 1 గదు 2 గదు వాళ్ళకే ఎక్కువ తెలుసు, అందరికీ అలవాట్లో ఉన్న వాళ్ళకి తెలుసు. ఈ విధంగా రాంగ్ రూట్ బట్టి వాళ్ళ జీవితాల్ని సత్యనాశ చేసుకొని సర్వనాశనం అయిపోయిన తర్వాత పొలోమని దుఃఖిస్తున్నారు. కొంతమంది సూసైడ్లు చేసుకుంటున్నారు. కొంతమంది ఎదిరించి ధైర్యంగా పరువు పోతే పోయింది, నా సంగతి ఏంటి అని ధైర్యంగా బయటకు వచ్చి పోరాడుతున్నారు. కొంతవరకు అసలు అడుసు తొక్కనేలా, కాళ్ళు కడగనేలా, బురదలో అడుగులు ఎందుకు వేయడము, మళ్ళీ బురద అంటుకుంది అని కాళ్ళు ఎందుకు కడుక్కోవడం. ముందు కొంచెము వివేకంతో, భగవంతుడు తెలివితేటలు ఇచ్చాడు కదా ఆడవాళ్ళకి మగవాళ్ళకి, కొంచెం ఆలోచించండి. లేదా మీకు తెలియకపోతే మీరు ఈగో ఫీల్ అవ్వకుండా తెలిసిన వాళ్ళని, తల్లిదండ్రులను, క్లోజ్ ఫ్రెండ్స్ను, పెద్దవాళ్ళు ఎవరైనా అనుభవం ఉన్న వాళ్ళను ఎవరినైనా సలహా అడగండి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది అంత మాత్రాన మీరేమీ తక్కువ అయిపోరు. మీరు క్వీన్లు కింగులే, అది గుర్తుపెట్టుకొని ఒకళ్ళకి చెప్పండి. కనీసము ఎవరికి చెప్పకుండా కూడా ముందడుగు వేసేసి ఎక్కడ వేస్తున్నారు, ఊబిలో దిగిపోతున్నారు. ఊబిలో దిగాక ఎక్కడికి వెళ్ళాడు ఎవడికి తెలుసు? ఎవరైనా సహాయం చేయడానికి ఏదైనా జియో మ్యాప్ పెట్టుకొని ట్రావెల్ చేస్తే తెలుస్తుంది పలానా చోట ఉన్నారని. అలా ఏదీ లేకుండా వెళ్ళిపోతే ఎలా తెలుస్తుంది బాబా? ఈ రకంగా ఆ మనసు ఆడించినట్టు ప్రతి వాళ్ళు ఆడడము, ఆడి ఓడిపోవడము, కొద్ది మంది గెలుస్తారు. ఎందుకంటే వాళ్ళు కొంచెం వివేకంతో, విచక్షణ జ్ఞానంతో ఏది మంచి ఏది చెడు అని 1 నిమిషం ఆగి ఆలోచించి అడుగు వేస్తారు. కాబట్టి ఆలోచన వాట్ నాన్ సెన్స్, వై షుడ్ ఐ థింక్, ఐఎమ్ రైట్ అనుకొని ముందుకెళ్ళే వాళ్ళు దాని పర్యవసానం అనుభవిస్తున్నారు. మనం వింటున్నాము, చూస్తున్నాము నిత్యము. ఇంకా ఇదే పాటలో ఇంకో 2 విషయాలు కూడా చెప్పారు ఆత్రేయ గారు. ఆయన ఎంత గొప్ప ఫిలిం రైటరు, అంత గొప్ప వేదాంతి కూడా నా దృష్టిలో. కోర్కెలసెల నీవు కూరిమి వల నీవు, కోర్కెలసెల నీవు కూరిమి వల నీవు, ఉన్నది వదిలేవు
లేనిది కోరేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు అని కూడా రాశారు. అంటే కోరికలు, ఆ కోరికలకి అంత ఉండదు, అన్లిమిటెడ్ డిజైర్స్. నేను అర్జెంటుగా అనిల్ అంబానీ అయిపోవాలి, లేదా నేను ప్రపంచ ధనవంతుల్లో ఒకతినో అయిపోవాలి, ఈ ప్రపంచం మొత్తం నా కైవసం అవ్వాలి, నేను క్వీన్ ఆఫ్ ఎలిజబెత్ అయిపోవాలి, ఇంకోటి అయిపోవాలి, పవర్స్ రావాలి, నాకు అన్నీ వచ్చేయాలి, నేను అంటే కూర్చోవాలి, అందరూ లే అంటే లేవాలి, ఇటువంటి ఆలోచనలు కూడా రప్పిస్తుంది ఆ మనసు. అయితే అవి సాధ్యాసాధ్యాలు, ఎంతవరకు సాధ్యము ఎంతవరకు అసాధ్యము, మనము ఇటువంటి ఆలోచనలను పట్టుకొని ముందుకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది మానవుడు వివేకంతో ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి అంటాను నేను. అలాగే ఇక్కడ ఇంకో మాట ఉన్నది వదిలిపెట్టేస్తారు, ఉన్నదాంతో సంతృప్తిగా బతకడానికి ఇష్టపడతారు. లేనివన్నీ కావాలి, అర్జెంటుగా ఏదో కావాలి, ఇది అయ్యాక అది కావాలి, అది అయ్యాక అది కావాలి, చేసే ఇవన్నీ కాదు, ఇంకోటి ఏదో కావాలి. చంద్రమండలంలో ఇల్లు కట్టుకోవాలి, ఆ తర్వాత మిగతా గ్రహాలన్నింటినీ కైవసం చేసుకోవాలి, ఈ భూమండలం అయిపోయింది, ఇంకా నెక్స్ట్ అక్కడ ఇంకా దిగంతాలకు అవతల ఇంకా ఏదైనా ఉంటే ఇంకా ఏముందో అది చూడాలి. ఓకే, అవును. ఉన్నది వదిలేస్తాడు, లేనిది కావాలి. వెనకటికి ఒక ఇళ్ళలో మబ్బులు బాగా పట్టాయి, వర్షం వస్తుంది అని చెప్పి ఇంట్లో ఉన్న 4 కుండల్లో నీళ్లు దిమ్మరించేసిందట. ఫ్రెష్ వాటర్ పట్టుకుందాము, రెయిన్ వాటర్ ఫ్రెష్గా వస్తుంది కదా తాగొచ్చని. ఆ మబ్బులు కాసేపటికి పక్కకి వెళ్ళిపోయాయి, వర్షం పడలేదు, ఉన్న నీళ్ళు పోయాయి. ఇలాగ ఉన్నది వదిలిపెట్టేస్తారు, లేని దానికోసం ఆశపడతారు, అది కావాలి అని కోరుకుంటారు. తర్వాత ఏదైనా ఓ తప్పు జరిగింది అనుకోండి, తప్పు కానీ పొరపాటు కానీ, లేదా చేయకూడని పని కానీ చేస్తే, లేదా చేయవలసిందే చేసి దాని ఫలితం వీళ్ళు కోరుకున్నట్టు ఆశించినట్టు లభించలేదనుకోండి, అప్పుడు వెంటనే దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు, మతన పడుతూ ఉంటారు ఏళ్ల తరబడి. దట్ ఈస్ కాల్డ్ ఇన్ డిప్రెషన్. డిప్రెషన్ ఇట్ విల్ లీడ్, దానికి వెంటనే వైద్యం చేయించుకోకపోతే అది ఎక్కడికి దారి తీస్తుంది, మ్యాడ్, మెంటల్, పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయాలి, ఆ స్థితికి వెళ్ళిపోతారనమాట. సో ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు అంటే ఏంటంటే, ఒక చిన్నది ఏదైనా జరిగితే దానికోసం ఈ మనసు అనేది ఉందా, ఆ మాయ, అది ఇంకా దుఃఖానికి ఎలా నొక్కేసి దుఃఖము గుప్పిట్లో బంధించేస్తుంది. దాన్ని విప్పుకొని ఆ పంజరాన్ని బయటికి రావాలి మానవుడు, డిప్రెషన్లోనే ఉండకూడదు. ఇది కాకపోతే మార్చి, కాకపోతే సెప్టెంబర్ కాకపోతే మళ్ళీ మార్చిలో రాసి పాస్ అవుదాం, డిస్టింక్షన్ రాకపోతే ఏంటి, పాస్ అయితే చాలు, ఇలా అనుకోవాలి. చాలామంది తక్కువ మార్కులు వచ్చాయని, ఫెయిల్ అయిపోయామని ఆత్మహత్యలు చేసుకుంటారు, ఇల్లు వదిలి పారిపోతారు. తల్లిదండ్రులకి ఎంత మానసిక క్షోభ కదా. ఈ రకంగా ఆలోచింపచేసేటువంటి గుణము, స్వభావము ఆ మనసుది. ఒక్క పొరపాటుకి జీవితాంతము కృంగి కృషించి నశించిపోవలసిన అవసరం ఎంత మాత్రం లేదు. పడిపోతే వెంటనే లేచి దులుపుకొని మళ్ళీ ముందుకి అడుగు వేసి నడవడానికి ప్రయత్నించాలి ఆత్మస్థైర్యంతో. అది మానవుడు చేయాల్సిన పని. సో మనసు అనేటువంటిది ఎలా ఉంటుంది అనే దానికి అనేక ఎగ్జాంపుల్స్ వేదాంతంలో చెప్పబడి ఉన్నాయి, అలాగే వేదాలలో కూడా చెప్పబడి ఉన్నాయి. వాటిని ఇంట్రెస్ట్ ఉండి లేదా యోగ్యత ఉండి తెలుసుకోగలిగిన వాళ్ళు తెలుసుకుంటారు. ఆ తెలుసుకున్న వాళ్ళలో కొందరు ఇలాంటి పాటలు రాసి మనకు అందించారు.